హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగా చంద్రిక తేజాస్ కిచెన్ అండి. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 1/2 కిలో నాటుకోడిని అయితే తీసుకున్నానండి. ఈ నాటుకోడి ముక్కల్ని నేను ఆల్రెడీ శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తీసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలపండి. చూడండి, ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిపేసి ఇప్పుడు ఈ బౌల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ను రెడీగా గ్రైండ్ చేసేసుకొని తీసుకున్నానండి. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఎర్రగడ్డని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ గసగసాలు, ఎండు కొబ్బరి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలుక్కాయ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. మనకు నాటుకోడి పులుసు కావాల్సిన మసాలా పేస్ట్ అయితే అది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసి లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డ పేస్ట్ని వేసేసి లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించండి. ఎర్రగడ్డ పేస్ట్ అనేది మనకు కొద్ది కలర్ చేంజ్ అవ్వాలండి, అంతదాకా మనం వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. నెక్స్ట్ ఇందులోనే కొబ్బరి గసగసాల పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసి మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా వేయించండి. చూడండి, ఇలా ముక్కలకి మసాలా పట్టిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీకు రుచికి సరిపడా ఉప్పు, మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసాను. కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుందని మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా వేయించండి. చూడండి, లో ఫ్లేమ్లోనే ఇలా వేయించి మూతను పెట్టేసి విజిల్ ఏం పెట్టకుండా జస్ట్ మూతను అలా పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి నాటుకోడి ముక్కలను. చూడండి, నేను ఇక్కడ విజిల్ ఏం పెట్టలేదండి, జస్ట్ మూతను అలా పెట్టేసి ఉంచాను ఒక 5 నిమిషాల పాటు. మనకు మసాలా అనేది బాగా పడుతుంది అలా మూత వేసి వేయించడం వల్ల. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ముక్కలకి మసాలా చూడండి ఎంత చక్కగా పట్టిందో. నెక్స్ట్ మూత తీసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి. ఇప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళని వేసేసుకోండి. నేనైతే 1.5 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ థిక్గా కావాలంటే కొద్దిగా నీళ్ళని తగ్గించి వేసుకోండి. నేనైతే మా ఇంట్లో కొద్దిగా గ్రేవీగానే తింటారు కాబట్టి నేనైతే కొద్దిగా గ్రేవీగానే చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే నీళ్ళని తగ్గించి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ యాడ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేయండి. చూడండి, ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్ పెట్టి విజిల్ పెట్టేసి
ఒక 5 నుంచి 6 విజిల్స్ వరకు ఉడికించండి. విజిల్స్ అనేది మనం తీసుకునే నాటుకోడిని బట్టి ఉంటుందండి. లేత నాటుకోడి అయితే 4 లేదా 5 విజిల్స్కే ఉడికిపోతుంది. కొద్దిగా ముదురుది అయితే మాత్రం 7 నుంచి 8 విజిల్స్ పడతాయి. కాబట్టి ఒకసారి 5 విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకొని ఉడకకపోతే మళ్ళీ అయినా విజిల్స్ పెట్టేసుకోండి. చూడండి, నేనైతే 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది. మేము తీసుకున్న నాటుకోడికి అయితే 5 విజిల్స్కే చక్కగా ఉడికిపోయిందండి. ఈ గ్రేవీ అనేది చల్లారే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది. సో నేను ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేశాను. మీకు ఇంకాస్త చిక్కదనం కావాలనుకుంటే కొద్దిసేపు ఉడికించండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేయాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా పల్లెటూరి స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగట్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా నాటుకోడి పులుసు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.